మనం ఎక్కువగా నమ్మేదానికి లేదా మనం ఎక్కువగా ప్రేమించేదానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం, మొదటి స్థానం ఇవ్వడాన్ని ప్రాధాన్యత అంటాం. అటువంటిది యేసుక్రీస్తు తన జీవితంలోని ఏ విషయాలకు ప్రాధాన్యత ఇచ్చారో ఆ ప్రాధాన్యతను కనుక మనం అనుసరించగలిగితే అది నీతి కార్యంగా కనబడుతుంది. సో అటువంటి నీతి కార్యాలు చేసేవారుగా మనందరం ఉండాలనేది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. కాబట్టి లాస్ట్ ఎన్నో పాయింట్ వరకు చెప్పానో మీకు గుర్తుందా? ఏ పాయింట్? డబ్ల్యూ వరకు. నోట్స్లు రాస్తున్నారా? నోట్స్లు రాయండి. నేను ఫోటో అడిగాను, ఇంతవరకు నాకు ఒక్కరు కూడా నోట్స్ ఫోటో పెట్టలేదు. సో పాఠం ఉంది, నోట్స్ రాసి నాకు ఆ నోట్స్ ఫోటో పెట్టండి. ఆ పాఠం ద్వారా కింద మీరు ఏం నేర్చుకున్నారో ఈరోజు ఒక లైన్ రాయండి అని అన్న. విన్న వాక్యాన్ని బట్టి నోట్స్ రాసుకున్న తర్వాత ఆ పాఠం బట్టి మీరు ఏం నేర్చుకున్నారు ఆ పాఠం ద్వారా అనేది ఒకటి రాయండి అని చెప్పాను. సో అందుకోసం మీకు నోట్స్లు ఇవ్వబడ్డాయి. ప్రతి ఒక్కరు కూడా నోట్స్ మెయింటైన్ చేయండి. సరే, ఈరోజు ఆల్ఫాబెట్లో ఎక్స్ పాయింట్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ విషయంలో యేసు ప్రభు చూపించినటువంటి ప్రాధాన్యతను మనం గమనిద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31 నుంచి 32 వచనాలు మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 12వ అధ్యాయం 31 నుంచి 32 వచనాలు మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ఉన్న సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు వారు అనేక స్వస్థతలను అద్భుతాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భం. అదేవిధంగానే ఆయన ఒక మూగవాడికి మాట్లాడేటువంటి శక్తిని ఆయన దయచేశాడనమాట. దయచేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచయులు ఆయన్ని ఏ విధంగా అవమానించారంటే ఎప్పుడూ అపహాస్యం చేస్తూ ఉండేవారు. ఈసారి వాళ్ళ అన్న మాటల్లో కొంచెం మాట్లాడిన మాట కొంచెం అధికంగా, కొంచెం ఎక్కువగానే ఆయన్ని దూషించేటట్టుగా మాట్లాడారన్నమాట. 24వ వచనం మనం గమనించినట్లయితే పరిచయులు 23 నుంచి చదువుకున్నట్లయితే, అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొని చుండ్రి. పరిచయులు ఆ మాట విని, వీడు దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వల్లనే దెయ్యములు వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదని ఆయన వారి తలంపులు నెరిగి వారితో ఇట్లనెను. అంటే ఆయన స్వస్థతలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నవారందరూ కూడా ఈయన మెస్సయ్య అనుకుంటున్నారు. కొంతమంది ఏమో ఈయన దావీదు కుమారుడు అని సంబోధించడం జరిగింది. దావీదు కుమారుడు అంటే లోకరక్షకుడు, మెస్సయ్య అనేటువంటి అర్థం వస్తుంది అన్నమాట. అది విన్నగానే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచయులు ఏమన్నారంటే, ఈయన దెయ్యాలకు అధిపతి అయిన బయల్జెబూలు వల్లనే ఈయన ఇవన్నీ చేస్తున్నాడని చెప్పి ఆయన్ని అవమానించడం జరిగింది. అప్పుడు వారి యొక్క హృదయాంతరంగాలను ఎరిగినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ 31వ వచనంలో ఆయన అంటున్న మాటను మనం గమనించినట్లయితే, కాబట్టి నేను మీతో చెప్పుందిదేమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణీయు వారికి క్షమింపబడును కానీ ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఏ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు అని ఆయన కొంచెం కఠినంగా చెప్పినటువంటి మాట. అంటే యేసుక్రీస్తు వారు బాప్తీసం పొందినప్పుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పావురం వల్ల ఆయన మీద రావడం జరిగిందో, ఆయన ఆ రోజు నుంచి భౌతికంగా అనేక అద్భుతాలు, స్వస్థతలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ దేని ద్వారా అంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. ఎందుకు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసుక్రీస్తు వారు ఇవన్నీ చేస్తున్నారంటే, ఆయన మానవుడిగా పుట్టాడు కాబట్టి తనకు తానుగా చేయగలిగినట్టు ఉన్నా కూడా ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే క్రియలు చేస్తున్నాడు. ఎందుకంటే శిష్యులకు కూడా అదే విధంగా పరిశుద్ధాత్మ ద్వారానే స్వస్థతలు, అద్భుతాలు చేసేటట్టుగా యేసుక్రీస్తు వారు వారికి ప్రోత్సహించారు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆదరణకర్త వస్తాడని చెప్పి 2వ అధ్యాయంలో ఎప్పుడైతే 1వ అధ్యాయంలో ఎప్పుడు చెప్పారో, 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ అగ్ని వలె వారి మీదకి వచ్చినప్పుడు అపోస్తులు కూడా అద్భుతాలు చేయడం జరిగిందన్నమాట. అప్పటికి పరిస్థితి ఎలా ఉందంటే, పేతురు నడిచి వెళ్తుంటే ఆయన నీడ తగిలినా కూడా స్వస్థత పొందుతారు అనేటట్టుగా జనాలు విశ్వసించినటువంటి పరిస్థితి. ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారంటే మానవులుగా వాళ్ళు చేయలేకపోతున్నారు, కానీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళు తిరుగుబాటు చేసింది ఎవరి మీద అంటే యేసుక్రీస్తుని అవమానించడం లేదు. ఆయన చేసే అద్భుతాలు ఏ ద్వారా చేస్తున్నాడంటే దెయ్యశక్తి ద్వారా చేస్తున్నాడని చెప్పి ఆయన అవమానించారు. అక్కడ అవమానించింది ఆయన కాదు, పరిశుద్ధాత్మ శక్తిని ఆయన అవమానించారన్నమాట అక్కడ ఉన్నవారు. మీరు అవమానించాలనుకుంటే నన్నేనే అవమానించండి, లేదా మీరు ఈ భూమి మీద చేసే పాపాలకు కానీ ప్రతిదానికి క్షమాపణ అనేది ఉంటుంది. మీరు వాటిని కనుక ఒప్పుకుంటే 31వ వచనం, కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా
మనుషులు చేయి ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును కానీ, అంటే చేసే పాపం కానీ ఏవైనా దూషణ మాటలు వ్యక్తిగతంగా ఒకరి గురించి ఏమైనా మాట్లాడినా వారికి క్షమాపణ ఉంటుంది. కానీ ఆత్మ విషయమే దూషణకు పాప క్షమాపణ లేదు. ఆత్మ అనే దగ్గర తెలుగులో పెద్ద అక్షరం రాయబడి ఉందండి. అంటే అది పరిశుద్ధాత్మ కోసం మాట్లాడుతున్నట్టు మాట. కానీ పరిశుద్ధాత్మను కనుక మీరు అవమానించినట్లయితే, పరిశుద్ధాత్మను కనుక మీరు దూషించినట్లయితే మీకు పాప క్షమాపణ లేదు అంటున్నాడు. అంతేకాకుండా ఆయన అంటాడు, మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడిన వానికి పాప క్షమాపణ కలగదు. అంటే దేవుని కుమారుడైనటువంటి నన్ను మీరు నా మీద విరోధంగా మాట్లాడండి, నేను చేసేది అబద్ధం అని చెప్పండి, తప్పుడు బోధలు చేస్తున్నాడు అనండి, నన్ను కొట్టండి, ఉమ్మివేయండి, ఏదన్నా సరే మీకు పాప క్షమాపణ ఉంటుంది. మీరు నన్ను హింసించినా మీకు క్షమాపణ ఉంటుంది. కానీ ఆయన అన్నమాట తర్వాత మాట చూడండి, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడానికి ఏ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. ఈ యుగం అంటే వారు బ్రతుకుతున్నటువంటి యుగం, రాబో యుగం అంటే క్రీస్తు రెండో రాకట్లో వచ్చి తీర్పు తీరుస్తాడు కదా, అక్కడి నుంచి ఇంకొక యుగం స్టార్ట్ అవుతుంది. ఈ భూమి ఇదంతా ఇలా ఏమైపోతుంది. ఆ యుగంలో కూడా పాప క్షమాపణ ఉండదు, వారికి శిక్షే విధింపబడుతుంది. సో మాట్లాడేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్పి వారిని హెచ్చరిస్తున్నారు అనమాట. అంటే దేవుణ్ణి అవమానించడం, దేవుని నామాన్ని అవమానించడం అనేది క్షమాపణ లేనటువంటిది. లేవీకాండం చదువుకున్నట్లయితే ఎవరైనా యెహోవా నామమును కనుక వ్యర్థంగా ఉచ్చరిస్తే వాడిని ఏం చేయాలంటే సమాజం దగ్గరికి తీసుకొచ్చి వాడు ఇలా దేవుని దూషిస్తున్నాడని చెప్తే అక్కడ ఉన్న సమాజంలో ఉన్నవారందరూ పెద్దలు, అక్కడ ఉన్నవారందరూ కూడా ఏం చేయాలంటే రాళ్ళు తీసి కొట్టి చంపేయాలంట. దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తేనే రాళ్ళు తీసిపెట్టి కొట్టేసేటువంటి పరిస్థితి. అలాంటి దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాలను మీరు అవమానిస్తున్నారు. తిట్టాలనుకుంటే నన్ను తిట్టండి, కానీ పరిశుద్ధాత్మ చేసేటువంటి పనిని మాత్రం మీరు అవమానించద్దు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మన జీవితంలో అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడండి. మనకి ఆ కృతజ్ఞత ఉండడం లేదు. కానీ మనకి ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దాన్నే పట్టుకుంటాం తప్ప నా జీవితంలో ఆయన చేసినట్టు మేలుని ఏమీ మనం గుర్తుపెట్టుకోకుండా దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నన్ను ఎక్కడ ఆదరించాడు, ఇలాంటి మాటలు ఏవైనా వచ్చేటప్పుడు దూషించేటట్టుగా కానీ విమర్శించేటట్టుగా కానీ మనం మాట్లాడకూడదు. దేవుని నామం కానీ లేదా పరిశుద్ధాత్మ మనలో చేసినటువంటి అద్భుతాలు కానీ ఇటువంటి వాటిలో ఏ విషయంలో కూడా మనం కనుక వ్యర్థంగా కనుక మాట్లాడినట్లయితే మనకి పాప క్షమాపణ ఉండదంట. సో మనకున్న ఎమోషన్స్ ఏమైనా ఉంటే కంట్రోల్ చేసుకొని, ముఖ్యంగా దేవునికి సంబంధించినటువంటి విషయాల్లో మనం ఏం చేయాలంటే చాలా కంట్రోల్గా ఉండాలి. ఎవరిదైనా కుటుంబంలోని ఒకరు చనిపోయారు అనుకోండి, దేవుడు మీ కుటుంబానికి ఎంత అన్యాయం చేశాడు అని అన్నారు అనుకోండి ఎవడైనా, అవును ఎంత అన్యాయం చేశాడో అని మనం తిరిగి మాట్లాడితే అది దైవ దూషణ లాంటిది. పరిశుద్ధాత్మ మనందరికీ వరంగా రావడం జరిగింది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం చదివినట్లయితే ఆయన మనకు వరంగా ఉన్నారు. ఆయన మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు, యాచనలతో దేవునికి మొరపెడతా ఉన్నటువంటి పరిస్థితి. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను మనం అవమానించేటువంటి జీవితం కనుక మనం జీవించినట్లయితే, దేవుడు లేడు ఎవడూ లేడు, నా ఇష్టం వచ్చినసారంగా నేను బ్రతుకుతాను అని చెప్పి అలాంటి నిర్ణయాలు తీసుకొని దూరంగా బ్రతుకుతున్నట్లయితే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను మనం అవమానపరుస్తున్నట్లు. సో ఆ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలనేది ఆయన మనకి చెప్తున్నటువంటి విషయం. అంటే పరిశుద్ధాత్మ విరోధముగా మాట్లాడడానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు అని అంటున్నాడండి. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 29వ వచనం మనం చూసుకున్నట్లయితే, మార్క్స్ వార్త 3వ అధ్యాయము 29వ వచనం, పరిశుద్ధాత్మ విషయము దోషం చేయవాడు ఎప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడే ఉండునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే మళ్ళీ ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ ఆయన విషయంలో దోషం చేయవాడు ఎవడైనా సరే క్షమాపణ పొందకుండా నిత్య పాపము చేసిన వాడై ఉండును అని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి దోషను మాటలు మాట్లాడద్దు. అలా గనక చేసినట్లయితే మీరు నిత్య పాపం చేసిన వారుగా ఉంటారు. అంటే మిమ్మల్ని ఎప్పుడు పాపులుగానే ఉంటారు తప్ప మీరు క్షమాపణ అడిగినా కూడా క్షమాపణ పొందలేరు. పరిశుద్ధాత్మ విషయంలో కానీ దేవుడు చేసినటువంటి మేలుల విషయంలో కానీ మనం కనుక తిరుగుబాటు చేస్తే దానికి క్షమాపణ ఉండదంట. వాత వేయబడిన మనస్సాక్షి గలవారమే భ్రష్టత్వానికి వెళ్ళిపోయారని అంటారు. వాటిలో మార్పు ఉండదు. ఆ క్షణం మార్పు ఉంటుంది తప్ప మరలా అదే సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ అదే పాపం చేస్తూ ఉంటాడు అన్నమాట.
ఇంకా అది భ్రష్ట మనసుకి వెళ్ళినాడు, దేవుడు వాళ్ళని దానికి అప్పచెప్పేస్తారు. అటువంటి వాడికి క్షమాపణ ఉండదని అంటున్నాడు. సో పరిశుద్ధాత్మ దోషం చేయవాడు క్షమాపణ పొందకుండా నిత్యపాపం చేసిన వాడుగా దేవుని దృష్టిలో ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాం. తర్వాత చూసుకున్నట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయము 21 మనం చూసుకున్నట్లయితే, పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించాలని అంటున్నారండి. ఇక్కడ మనం చూసినట్లయితే 21, ఆ గడిలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమినికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకు ఈ సంగతిని మనుగుపరిచి పశుబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగూ నీ దృష్టికి అనుకూలమాయను. అంటే దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క సంకల్పం విషయంలోని పైన ఉన్న వచనాలు మనం చదువుకుంటూ వచ్చినట్లయితే ఆయన మాట్లాడుతూ, నీ యొక్క జీవగ్రంథంలో ఉన్నటువంటి విషయాలు జ్ఞానంతో చదివేవాడికి అర్థం కాదు, తెలివితేటలతో చదివేవాడికి అర్థం కాదు. ఒక పశుబాలుడు మనసు వల్లే ఏమీ లేకుండా ఒక ఎంటీ మైండ్ తోటి దేవుని దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడగలిగితే, చదవగలిగినట్లయితే జీవగ్రంథం అనేక విషయాల్ని బోధిస్తూ ఉంటుంది. సో పశుబాలుడు మనసు కలిగిన వారే రండి. అక్కడ అంటున్న మాట ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందిస్తున్నాడంట. ఎలా ఆనందిస్తున్నాడు? ఆయన దేవుడు ఆయనతో చెప్పినటువంటి వాక్యాలకి ఆయన ఆశ్చర్యపోతున్నాడు. జ్ఞానులకి ఈ విషయాలు అర్థం అవడం లేదు. యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రసంగాలు అక్కడ ఉన్న జ్ఞానులు, శాస్త్రులు, పరిచయాలకు అది అర్థం కావడం లేదు. కానీ ఎవరైతే సున్నితమైన మనసు కలిగిన వారు ఉంటారో, చిన్నపిల్లల లాంటి మనసు కలిగిన వారు ఉంటారో, వారు దాన్ని స్వీకరించగలుగుతారు, దాన్ని వారు అర్థం చేసుకోగలుగుతున్నారు. కొర్నేలి వచ్చి నేను నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలంటే, నువ్వు మరలా తల్లి గర్భంలో నువ్వు మరలా బాప్తిసం పొందాలి, నువ్వు మరలా పుట్టాలని అంటే ఆయన ఏమన్నాడు? అంత జ్ఞానయ్యుండి కూడా నేను ఈ వయసులో తల్లి గర్భంలో నేను ఎలా పుట్టగలుగుతానని అన్నాడు తప్ప దాని గురించి ఆలోచించలేపాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారంటే, ఒకడు ఆత్మ మూలంగాను నీటి మూలంగాను బాప్తిసం పొందితేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. అంటే చాలా చిన్న విషయమే, కానీ అంత పెద్ద జ్ఞాని, ఒక శాస్త్రుల పరిచయం లాంటి తెగకి చెందినవాడు ఆ విషయాన్ని అర్థం చేసుకోలేపాడనమాట. అంటే కొన్ని విషయాలు మీకు బైబిల్లో అర్థం కావాలంటే ఏదో జ్ఞానంతోటో తెలివితేటలతో చదవకుండా దేవుని దగ్గరకు వచ్చి ఎంటీ మైండ్ తోటి, దేవా ఈరోజు చదివేటువంటి వాక్యం నాకు అర్థమయ్యగలిగేటట్లుగాను, నా జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో దీన్ని అర్థం చేసుకోగలిగేటువంటి మనసును నాకు దయచేయండి అని చెప్పి మనం కనుక చదవగలిగితే గ్రంథం అనేక విషయాలు మనకు బోధిస్తుంది, గ్రంథం అనేక విషయాలు మనకు తెలియజేస్తుంది. ఆ విషయం తెలిసినప్పుడు, అది అర్థం చేసుకున్నప్పుడు మనలో ఒక ఆనందం కలుగుతుంది అన్నమాట. ఓహో, ఇన్ని రోజులు ఈ వచనం ఇలాగా నేను అర్థం చేసుకున్నాను, కానీ దేవుడు చెప్పాలనుకుంటున్న పర్పస్ ఇదా అని వాక్యం మనకి అనేక విషయాల్ని తెలియజేస్తూ ఉంటుంది. కొన్ని విషయాలు మనం చదువుతూ అర్థం కాదు, కానీ కొన్నిసార్లు బోధించేటప్పుడు ఓకే ఈ సందర్భం ఇలా చదవాలా, దీన్ని ఇలా అర్థం చేసుకోవాలా అనేది తెలుస్తుంది. అది తెలిసినప్పుడు ఒక ప్రశ్నకి జవాబు దొరికినప్పుడు మన హృదయంలో ఆనందం కలుగుతుంది. అది ఏ ఆనందం అంటే పరిశుద్ధాత్మ యందు ఆనందం అని అంటున్నారు. యేసుక్రీస్తు వారు ఆనందించే విషయంలో మనం గమనించినట్లయితే ఆయన పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందిస్తున్నాడంట. ఈరోజు మనం భౌతిక విషయాల్లో ఆనందించడం కాకుండా వాక్యం విషయంలో కనుక మనం ఆనందించగలిగితే, వాక్యం విషయంలో కనుక మనం జీవించగలిగితే ఆ ఆనందం అనేది మనం కూడా అనుభవించవచ్చు. పరిశుద్ధాత్మ యందు ఆనందాన్ని మనం కూడా అనుభవించవచ్చు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. తర్వాత మనం గమనించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం మనం చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయము 26. అక్కడ ఫుట్ నోట్లో 2 వేసి ఉత్తరవాది అనేటువంటి మాట కూడా రాయబడి ఉంది. అంటే యేసుక్రీస్తు వారు అనేక సంగతులు శిష్యులకు బోధిస్తున్నారు, కానీ వారు ఇంకా పరిశుద్ధాత్మ శక్తిని పొందలేదు కాబట్టి వాళ్ళు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు అన్నమాట. వాళ్ళు అప్పటి వరకు ఎలా చూస్తున్నారంటే ఈయన మెస్సయ్య, ఈయన రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఈయన రాజుగా పరిపాలన చేస్తాడు, ఇక్కడ ఉన్నటువంటి రోమా సామ్రాజ్యాన్ని తరిమేస్తాడు, మేమందరం ఇశ్రాయేలుగా శాంతిగా సమాధానంగా సుభిక్షంగా బ్రతకచ్చు అనేది వాళ్ళ యొక్క ఆలోచన.
సో అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, ఇంకా విషయాలు ఇక ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేయను. అంటే మనం చాలా విషయాలు వింటాం కానీ అన్నీ గుర్తుండవు. అన్ని ప్రసంగాలు గుర్తు. ఇప్పుడు లాస్ట్ వీక్ ఏం చెప్పానంటే ఏదో గుర్తుని చెప్పారు, అంతకు ముందు వారం చెప్పండి అంటే గుర్తుండదు. సో చాలా విషయాలు మనం మర్చిపోతాం. కానీ మీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వరం పొందుతారో, పరిశుద్ధాత్మ నేను మీతో 3.5 సంవత్సరాలు సహవాసం చేసి ఏమేమి చెప్పానో అవన్నీ మీకు గుర్తు చేస్తాడు. అవన్నీ గుర్తు చేశారు కాబట్టి వాళ్ళు సువార్తలు రాయగలిగారండి. పరిశుద్ధాత్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు సువార్తలు రాయగలిగారు. సో ప్రతి విషయాన్ని మీకు గుర్తు చేస్తాడు అని చెప్తున్నారు. అంటే సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేయను. అంటే ఒక మనిషి బోధించడానికి కలిగినటువంటి సామర్థ్యాన్ని కూడా దయచేసేది ఎవరంటే పరిశుద్ధాత్మ మీకు దయచేస్తారు. వాళ్ళు భయపడతారు. సమాజంలోకి వెళ్ళినప్పుడు మేము ఏం చేయాలి, అధికారులు వచ్చినప్పుడు మేము ఏం చేయాలని చెప్పి భయపడినప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, మీరేం భయపడద్దు. మీరు ఎవరైనా అధికారి దగ్గర దొరికినప్పుడు కానీ, అంటే యేసుక్రీస్తు శిష్యుల్ని పంపించినప్పుడు, సువార్త కోసం పంపించినప్పుడు మీకు ఏదైనా కష్టమైనటువంటి సందర్భం వస్తే మీరు భయపడద్దు. ఆ సమయంలో మీతో ఏం మాట్లాడించాలో పరిశుద్ధాత్ముడు చూసుకుంటాడు. మీరు భయపడద్దు. ఆ సమయంలో మాట్లాడేది మీరు కాదు, పరిశుద్ధాత్మే మాట్లాడతాడు. అందువలన ఎవరైనా అధికారులు వస్తే ఏం చేయాలని టెన్షన్ అవ్వద్దు అని చెప్తారన్నమాట. ఆఖరికి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం మనం చదివినప్పుడు కూడా యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరలా యేసుక్రీస్తుని శిష్యులు ప్రశ్న అడుగుతారన్నమాట, నీ రాజ్యం స్థాపించబడుతుందా ఈ యుగమందు, మా పరిస్థితి ఏంటని అడుగుతారన్నమాట. మీరు యెరూషలేములోనే ఉండండి, మీకోసం ఆదరణకర్తను పంపిస్తాను, అప్పుడు మీకు అర్థం అవుతుంది అన్నప్పుడు, ఎప్పుడైతే ఆదరణకర్త వస్తాడో పరిశుద్ధాత్మ రాబడుతుందో అప్పుడు వారికి క్లారిటీ వస్తుంది అన్నమాట. దేవుని రాజ్యం అనేది భూ సంబంధమైనది కాదు, ఇది ఆత్మ సంబంధమైనది. సో ఇక్కడ ఉన్నటువంటి రాజ్యం కోసం కాదు, పరలోకంలో ఉన్నటువంటి దేవుని రాజ్యం కోసం, దానికోసం మేము కష్టపడాలని చెప్పి వాళ్ళందరూ కూడా సువార్తను ప్రకటిస్తారన్నమాట. అప్పుడు వరకు కొంచెం భయంగా బ్రతికే వారందరూ కూడా పరిశుద్ధాత్మ ద్వారా శక్తి పొంది ఒకే రోజు వారు చేసినటువంటి ప్రసంగాల ద్వారా అనేకులు సంఘంలోకి చేర్చబడినట్లుగా మనం గమనిస్తున్నాం. అంటే పరిశుద్ధాత్మ విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ మీద దూషణకరమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. ఆయన చేసినటువంటి క్రియలను మనం అవమానించకూడదు. మత్తయి సువార్త 12వ అధ్యాయం చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు స్వస్థతలు చేస్తే ఆ స్వస్థత దేని ద్వారా చేశారని అవమానించారు? బెల్జెబూల్ అనేటువంటి దెయ్యం ద్వారా చేశారని. యేసుక్రీస్తు వారు కింద అధ్యాయం చదివితే అంటారన్నమాట, దెయ్యాల వలన ఎక్కడైనా స్వస్థతలు కలుగుతాయా? అలా అయితే మీరు కూడా కొంతమంది చేస్తున్నారు కదా, దేని ద్వారా చేస్తున్నారు అని ప్రశ్నిస్తాడనమాట. అంటే పరిశుద్ధాత్మను అవమానించినప్పుడు ఆయనకి చాలా కోపం వచ్చిందన్నమాట. మీరు అవమానించాలనుకుంటే నన్ను అవమానించండి, నేను చేసే పనుల్ని అవమానించండి, నన్ను తిట్టినా పర్లేదు, నా శిష్యుల్ని తిట్టినా పర్లేదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా చేసేటువంటి కార్యాలను మీరు అవమానిస్తే మాత్రం మీకు క్షమాపణ లేదు అని అంటున్నాడు. తర్వాత మనం గమనించినట్లయితే ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించగలిగేటట్టుగా బ్రతకాలంట. మనం చేసేటువంటి క్రియలు, మనం చదివేటువంటి వాక్యం దీన మనసుతో కనుక మనం చదవగలిగితే, దేవుని ఎదుట తెలివితో జ్ఞానంతో కాకుండా మనం కనుక దేవుని సన్నిధికి రాగలిగితే పరిశుద్ధాత్మ యందు ఆనందం కలుగుతుందంట. అది ఆత్మలో పొందేటువంటి ఆనందం. శారీరకమైన ఆనందం గురించి ఆయన మాట్లాడడం లేదు, మానసికమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఆనందాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అందుకే పౌలు అంటారు, ఆనందించడి ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించడి అని అంటారు. అది రాసినప్పుడు ఆయన రోమాచెరలో ఉన్నాడు. రోమాచెరలో జైల్స్ అంటే ఇలా ఉండవు కాదు, ఏదో ఐరన్ పెట్టేసి ఉండేవి కాదు. ఆయన ఉన్న జైలు ఎలాంటిదంటే రాళ్ళను తవ్వేసి గోతుల్లా చేస్తారన్నమాట, బావిలా చేసి అందులో పడేస్తారు. ఎండ వచ్చినా వాన వచ్చినా చాలా ప్రమాదం. వాటర్ వస్తుంది, ఎండలోని లోన అవిల్లో ఉంటుందన్నమాట. అలాంటి గుహల్లో ఉంటూ కూడా ఆయన అంటున్న మాట ఏంటంటే, ఆనందించండి ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి. ఎందుకు అలా అనగలిగాడు? శరీరానికి ఎంత శ్రమ ఉన్నా కష్టం ఉన్నా నాలో ఉన్నటువంటి ఆత్మ ఆనందిస్తుంది దేవుని యందు. ఎందుకంటే దేవునితో సహవాసం కలిగి ఉంది, పరిశుద్ధాత్మతో నేను సహవాసం కలిగి ఉన్నాను. ఈ శరీరం నశించిపోయిన, బాహ్య పురుషుడు కృషించిపోయినా అంతరంగ పురుషుడు దినదినము అభివృద్ధి చెందుతున్నాడు అన్నాడనమాట. ఎందుకంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు, పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉన్నాడు. కాబట్టి వాళ్ళకున్న ధైర్యం ఏంటంటే, ఈ శరీరం నష్టపోయినా, నా ప్రాణం పోయినా, నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని సన్నిధికి వెళ్తుంది. దేవునితో సహవాసం కలుగుతుంది. అది నాకు నిజమైన ఆనందం.
సో ఆనందాన్ని మనం ఎప్పుడు పొందగలుగుతామంటే ఆత్మీయంగా బ్రతికినప్పుడే మన హృదయాల్లోని ఆత్మీయమైన ఆనందం పరిశుద్ధాత్మీయందు మనం బహుగా ఆనందించగలుగుతాం అనే విషయాన్ని మనం గ్రహించాలి. అదేవిధంగా పరిశుద్ధాత్మ మనకి బోధించేటువంటి శక్తిని ఆయన దయచేస్తాడు. లేఖనాలు ఆయన మనకి జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మతో ఎక్కువ సహవాసం కలిగి జీవించడానికి ప్రయత్నం చేయండి. అంటే పరిశుద్ధాత్మ గురించి నేను ఇంతే చెప్పగలను. అంటే మిగతా లెసన్స్లో చెప్తాను. ఎందుకంటే ఈరోజు పరిశుద్ధాత్మ క్రీస్తు సంఘంలో పరిశుద్ధాత్మ గురించి ఎక్కువగా టచ్ చేయరు. ఎందుకంటే టచ్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే ఈ భాషలు ఇవన్నీ వస్తాయి, ఈ గంతులు ఏడుపులు అన్నీ వస్తాయి అన్నమాట. అందువల్ల ఎక్కువ ప్రసంగాల్లో పరిశుద్ధాత్మ గురించి మాట్లాడరు. వీలైతే ఈ పాఠాలు అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ గురించి నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ ఏ ఏ కాలాల్లో ఎలా పనిచేశాడు, ఇప్పుడు ఎట్లా పనిచేస్తున్నాడు అనేది మనం తెలుసుకోగలిగినట్లయితే పరిశుద్ధాత్మ శక్త లేకపోతే ఆయన వ్యక్త అనేది మనకు అర్థం అవుతుంది. సో వాటి గురించి మిగిలిన పాఠాల్లో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత విషయాన్ని వై పాయింట్ని మనం గమనించినట్లయితే సంఘం విషయంలో యేసుప్రభుకు ఉన్నటువంటి యేసుప్రభు చూపించినటువంటి ప్రాధాన్యతను మనం గమనిద్దాం. పరిశుద్ధాత్మ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు వై పాయింట్లో సంఘం విషయంలో యేసుప్రభుని గురించినటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 20 వచనాలు మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 20. కొందరు ఏలియా నీయు, కొందరు ఇర్మియా నీయు, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకుంటున్నారని ఉన్నది. అందుకైన మీరైతే నేను ఎవడని చెప్పుకుంటున్నారని వారిని అడిగారు. అందుకు సీమోను పేతురు, నువ్వు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడు. అందుకు యేసు, సీమోను మరియోన నువ్వు ధన్యుడు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరి నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుకును, పాతాళలోక ద్వారంలో దాని ఎదుట నిలువు నేరవని నీకు నిత్యులుగా చెప్తున్నాను. పరలోక రాజ్యం యొక్క కాలం శివుడు నీకు తెలుగు. నువ్వు భూలోక ముందు దేని బంధించుదువో అది పరలోక ముందు బంధించదు, భూలోక ముందు దేనికి విప్పుదువో అది పరలోక ముందు విప్పుకోండి అని చెప్పాను. అటు పిమ్మట తాను క్రీస్తుని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు వెళుతున్నగా ఆజ్ఞాపించారు. సరిపోతుంది. యేసుక్రీస్తు వారు తన 3.5 సంవత్సరాల యొక్క పరిచర్యలో చివరి దశకి వస్తున్నటువంటి సందర్భం. ఈ చివరి దశలోని ఆయన శిష్యుల్ని ఒక ప్రశ్న అడగాలని కోరుకున్నాడు అన్నమాట. సో డైరెక్ట్గా ఆయన ప్రశ్న అడిగితే వాళ్ళు చెప్పే ఆనందం కన్నా అసలు నా గురించి సమాజం ఏమనుకుంటుంది అనేది ప్రశ్న స్టార్ట్ చేశాడు. అక్కడ స్టార్ట్ చేస్తూ యేసు ఫిలిప్పుదైన కైసరే ప్రాంతంలోకి వచ్చినప్పుడు, అంటే యెరూషలేముకి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, ఇప్పుడు మనిషి కుమారుడు ఎవరు అనేటువంటి పదం వాడారు. ఈ మనిషి కుమారుడు ఎవరు అనేటువంటి పదం యేసుక్రీస్తు వారు ఎందుకు వాడుతున్నారు? నేనెవరు అని అడగచ్చు కదా, లేదా యేసుక్రీస్తుని గురించి జనులు ఏమనుకుంటున్నారని అడగచ్చు కదా. మనిషి కుమారుడు అనే పదం ఎందుకు వాడారు? ఎవరికైనా అర్థమైందా క్వశ్చను? మనిషి కుమారుడు అనే పదాన్నే ఎందుకు యేసుక్రీస్తు గారు వాడారు? నా గురించి ఏమనుకుంటున్నారని అనొచ్చు, లేదా యేసుక్రీస్తుని గురించి ఏమనుకుంటున్నారో అనొచ్చు, లేదా డైరెక్ట్గా మెస్సైని గురించి ఏమనుకుంటున్నారు, అందరూ అప్పటికే ఈయన మెస్సై అని అనుకుంటున్నారు కాబట్టి అనొచ్చు. కానీ మనిషి కుమారుడు అనే పదాన్నే ఎందుకు వాడుతున్నారు స్ట్రెస్ చేసి యేసుక్రీస్తు వారు? ఎందుకంటే ఆయన వేసిన ప్రశ్నలో జవాబు ఆ మనిషి కుమారుడు అనే పదంలోనే ఉన్నది. ఆయన ఏదైతే ప్రశ్న వేశాడో ఆ ప్రశ్నకి జవాబు అందులోనే ఉన్నదన్నమాట. మనిషి కుమారుడు అనేటువంటి దీంట్లోనే ఆయన ప్రశ్నకి జవాబు ఉన్నది. మీరు గమనించినట్లయితే ఈ మనిషి కుమారుడు అనే పదాన్ని బైబిల్లో మనం ఎక్కడ మొట్టమొదటిసారి చూడొచ్చు? ఆ చైర్స్ అటు ఇక్కడ వేసాను, ఇటు వచ్చండి.
బైబిల్లో మొట్టమొదటిసారి మనిషి కుమారుడు అనేటువంటి పదం ఎక్కడ రాయబడిందంటే దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13-14 వచనాలు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13-14 వచనాల్లోని దానియేలుకు కలిగినటువంటి దర్శనంలో మనం చూడొచ్చు. రాత్రి కలిగిన దర్శనమును నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘాహరుడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి మహావృద్ధుడు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడేవారును ఆయన్ను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. దానియేలు గ్రంథంలో మొట్టమొదటిసారి దానియేలు గారు వాడినటువంటి పదం ఏంటంటే మనిషి కుమారుని అనేటువంటి పదం మాట్లాడారు. ఎవరికి? యేసుక్రీస్తుని గురించినటువంటి సందర్భాన్ని ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడనమాట. ఒకడు వచ్చి ఆ మహావృద్ధిని దగ్గరికి, అంటే యేసుక్రీస్తుకి పట్టాభిషేకం జరిగినటువంటి సందర్భాన్ని గురించి చెప్తున్నారు. దేవుని రాజ్యం మీద ఆయన రాజుగా అనౌన్స్ చేసినటువంటి సందర్భాన్ని దానియేలు గారు వివరిస్తూ ఉన్నారు. ఎప్పుడు ఇది జరిగిందంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు తన శిష్యులతో ఉంటూ దేవుని రాజ్యం గురించి తాను కనపరుచుకుంటూ ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే 40 దినాలు ఉన్న తర్వాత ఆయన మేఘాహరుడు అయిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత పెంతెకోస్తు దినం ఎప్పుడు? 53వ రోజు వస్తుంది. ఈ మధ్యలో జరిగినటువంటి సందర్భం ఏంటంటే పరలోకంలో ఆయనకి పట్టాభిషేకం అయిందన్నమాట. భూమి మీద ఆయన, అంటే దేవుని రాజ్యం మీద ఆయన వారసుడిగా, ఆయన్ని రాజుగా ప్రకటించి ఇక నుంచి నువ్వే పరిపాలించి అని చెప్పి దేవుడు ఆయనకి ఫుల్గా పవర్ ఆఫ్ అటార్నీ అంటారు కదా, ఫుల్ అథారిటీ ఇచ్చినటువంటి సందర్భాన్ని దానియేలు గారు చూశారు. ఈ సందర్భం గురించే యేసుక్రీస్తుకి ఎక్కువగా మాట్లాడబడినటువంటి మాట ఏంటంటే మనిషి కుమారుడు అంటే ఎవరు? మెస్సయ్య, దేవుని రాజ్యం మీద రాజుగా ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. సో శాస్త్రులు, పరిచయులు ఆ పదానికి యాక్సెప్ట్ చేసుకోలేకపోయేవారు. ఎందుకంటే ఈ పదం మెస్సయ్యకి వర్తించే పదం, ఈయనకి ఎందుకు వాడుతున్నారు అనేది వారి యొక్క కోపం. ఇక్కడ ఉన్నటువంటి శిష్యులకి ఏంటంటే ఆ విషయం పెద్దగా అర్థం కాలేదు కాబట్టి ఆయన క్వశ్చన్ వేశాడు. మనిషి కుమారుడు ఎవరు అంటే మెస్సయ్య అని క్లియర్గా చెప్పేయచ్చు. ఎందుకంటే ఆయనకి రాజ్యము, పట్టాభిషేకం అయింది, అన్నీ కూడా ఆయన అండర్లోకి వచ్చాయి. ఈయన ప్రశ్న వేస్తున్నాడు, మనిషి కుమారుడు ఎవరని జనులు చెప్పుకుంటున్నారని తన శిష్యులను అడుగుగా వారు కొందరు బాప్తీసమిచ్చి యోహాననియో, కొందరు ఏలియా అనియో, కొందరు ఇర్మియా అనియో, లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొనిచున్నారు అంటారు. బాప్తీసమిచ్చే యోహానుతో ఎందుకు పోల్చబెట్టారు? ఎందుకంటే బాప్తీసమిచ్చే యోహాను చేసినటువంటి పరిచర్య చాలా, అంటే దేవుని రాజ్యానికి ఆయన ఏం చేశాడంటే మార్గాన్ని సరళం చేశాడు. ఆయన ఏ రాజుకి భయపడలేదు, చాలా బోల్డ్గా ప్రకటించేవాడు అన్నమాట. ఆయన బోధలు విని అప్పటికే యేసుక్రీస్తు శిష్యుల్లోనూ చాలామంది బాప్తిసం పొందారు. చివరికి బాప్తిసం ఇచ్చి యోహాన్ని చంపేసినటువంటి హేరోదు రాజు కూడా యేసుక్రీస్తుని చూసి ఏమన్నాడంటే, బాప్తిసం ఇచ్చి యోహాన్ చనిపోయి మళ్ళీ తిరిగి లేచి ఇలాంటి అద్భుతాలు, స్వస్థతలు చేస్తున్నాడా? ఈయనైనా ఆ బాప్తిసం ఇచ్చే యోహాను అని అంటే, కాదు ఆయన వేరు ఈయన వేరు అని అన్నారన్నమాట. అంటే బాప్తిసం ఇచ్చే యోహానికి ఎంత పేరు ఉన్నదో చూడండి. హేరోదు ఎవరినైతే చంపేశాడో తన తమ్ముడి భార్యను ఉంచుకున్నారని చెప్పి యోహాను వెళ్ళి ఆయన గద్దించినప్పుడు ఆయన ఏం చేశారంటే, ఆ తమ్ముడి భార్య ఏం చేసిందంటే బర్త్డే పార్టీ రోజు యోహాన్ తల కావాలని అడుగుతుంది అన్నమాట. యోహాన్ని చెరసాల్లో వేసి ఆయన తల నరికేయడం జరిగింది. కానీ హేరోదుకి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళిందంటే, యేసుక్రీస్తు వారు స్వస్థతలు చేస్తుంటే ఆయన ఏమనుకున్నాడంటే, ఈ చనిపోయిన బాప్తిసం ఇచ్చే యోహానే మళ్ళీ తిరిగి లేచి ఇలాంటి అద్భుతాలు, స్వస్థతలు చేస్తున్నాడేమో అని చెప్పి ఆయన భయపడ్డాడు అనమాట. అంటే బాప్తిసం ఇచ్చే యోహానికి అంత పేరు ఉన్నది. సో కొందరు ఏమనుకుంటున్నారంటే బాప్తిసం ఇచ్చే యోహాన్ అని అనుకుంటున్నారంట. ఇంకొందరు ఏమనుకుంటున్నారంటే ఏలియా అనుకుంటున్నారంట. ఏలియా కూడా ప్రవచనం ఉంది. మలాకీ గ్రంథం 4వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ప్రవచనం ఉంది. ఏంటి ఆ ప్రవచనం? బాప్తిసం ఇచ్చే యోహాన్ లాగానే ఆయన పుడతారని, మరలా ఆయన ఆత్మను పంపిస్తానని అన్నాడు భూమి మీదకి. సో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఏలియా మరలా వస్తారన్నారు కదా, ఆ ఏలియా యేసుక్రీస్తేమో అని అనుకుంటున్నారు. కానీ ఏలియా వచ్చాడు ఎలాగా? బాప్తిసం ఇచ్చే యోహాన్ రూపంలో ఆయన రావడం జరిగింది. సో అందుకని ఏలియా అనుకుంటున్నారు అన్నారు. కొంతమంది ఇర్మియా అని అనుకుంటున్నారంట. ఇర్మియా మనం చూసుకున్నట్లయితే విలాప వాక్యాలు మీరు చదివినట్లయితే ఇర్మియా ఇశ్రాయేల్ పట్ల చాలా ఎక్కువ ఏమంటే హెచ్చరికలు చేశాడు. వారి విషయం చాలా ఎక్కువగా దుఃఖించాడు, వారి విషయం ఏడ్చాడు అన్నమాట. మీరు అందరూ మారు మనసు పొందండి,
దేవుడికి విరోధంగా పాపం చేయొద్దని చెప్పి ఆయన చాలా బతిమలాడుకున్నాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు వినలే. తర్వాత చరిత్రలో చూసుకున్నట్లయితే ఇర్మియాని పట్టుకొని ఆయన హింసించి చంపేశారంట. ప్రవక్తని పట్టుకొని చంపేశారు. అందుకని ఇర్మియాతో పోల్చి చూశారన్నమాట. ఎందుకంటే ఆయన కూడా మారు మనసుని గురించే బోధించాడు కాబట్టి ఇర్మియా అయి ఉండొచ్చు అని చెప్పి వాళ్ళందరూ కూడా అనుకుని ఉన్నారన్నమాట. ఇంకొంతమంది ఏంటంటే ఈయన ప్రవక్తల్లో ఒకడు. ఎందుకంటే ఒక విధవరాలు కుమారుని స్వస్థపరిచినప్పుడు కూడా ఆమె అంటదన్నమాట, మా ఇశ్రాయేల్లో ఒక గొప్ప ప్రవక్త పుట్టెను అనేటువంటి మాట మాట్లాడారు. సో ప్రవక్తలో ఒకడు అని అనుకుంటున్నారు. సో జనాల్లో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. అప్పుడు యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా అడుగుతున్నారు 15వ వచనంలో. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనుకుంటున్నారని వారిని ఎవరనుకుంటున్నారని చెప్పుచున్నాడని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువనియు చెప్పాను. అక్కడ ఫుట్ నోట్లో 1 అనేసి ఏమని ఇచ్చారు, ఆ మాటకు అర్థం అభిషక్తుడు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడువు, పరలోకముందున్న నా తండ్రి ఈ సంగతి బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. అంటే ఆ కింద ఫుట్ నోట్లో రక్త మాంసములు అనేటువంటి మాట రాయబడింది. సో ఇంతమంది జవాబులు చెప్పారు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్ వేస్తున్నాడు, మీరైతే నా గురించి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు లీడ్ తీసుకున్నాడు. ప్రతి విషయంలో పేతురు అన్ని విషయాల్లో లీడ్ తీసుకుంటూ ఉంటాడు. ఆయన ఏమన్నాడంటే, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తువి, అంటే అభిషక్తుడివి, నువ్వే మెస్సయ్య అని చెప్పినప్పుడు అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే సీమోను బర్యోనా. ఈ పదం బైబిల్లో 3 సార్లు వాడబడిందండి. ఒకటి పేతుర్ని ఎన్నుకునేటప్పుడు ఆ పదాన్ని యేసుక్రీస్తు వారు వాడారు. రెండోసారి ఇక్కడ వాడబడింది. మూడోసారి ఆయన చనిపోయిన తర్వాత గలిలయ తీరంలో సంచరించేటప్పుడు మరలా పేతురుని పిలిచినప్పుడు ఈ పదాన్ని వాడాడనమాట. 3 సార్లు ఈ పదం ద్వారా ఆయన్ని సంబోధించాడు. మిగతా టైంలో అందరిలో కూడా క్యాఫా అని కానీ పేతురు అని కానీ ఇట్లా పిలవడం జరిగింది. ఇక్కడ ఆయన పిలిచి, నా తండ్రి ఈ సంగతి బయలుపరిచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. అంటే పరలోకమందున్న దేవుడే నీకు బయలుపరిచాడు. నువ్వు నాతో కలిసి ట్రావెల్ చేస్తున్నావు, సహవాసం చేస్తున్నావు కాబట్టి నీకు ఆ విషయం అర్థమైంది. ఎందుకంటే వీళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు అనేక అద్భుతాలు స్వస్థతలు జరిగినా పర్సనల్గా వీళ్ళకి జరిగినటువంటి 2 సందర్భాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వారు ఒకసారి ఓడ ప్రయాణం చేస్తున్నారు, మొత్తం వాడంతా ఒక తుఫాన్లా వచ్చేసింది అన్నమాట. యేసుక్రీస్తు వారు మాత్రం పడుకొని ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళి యేసుక్రీస్తు వారిని లేపుతారన్నమాట. చాలా ప్రమాదంలో ఉన్నాం, చచ్చిపోయేలా ఉన్నామంటే ఆయన లేచి గద్దిస్తాడు ఒకసారి. అప్పుడు అనుకుంటారన్నమాట, ఈయన ఎలాంటి వాడో, మొత్తం ప్రకృతి కూడా ఈయన అండర్లో ఉంటుంది, ఈయన ఎంత గొప్పవాడో అని చెప్పి అనుకుంటారు. రెండో విషయంలోని వీరందరూ సువార్త ప్రకటించిన తర్వాత వీళ్ళందరూ ధోనికి వెళ్ళిపోయినప్పుడు యేసుక్రీస్తు వారు నడుచుకొని వస్తారు. అప్పుడు కూడా ఇదే పరిస్థితి. అప్పుడు వాళ్ళందరూ చూసి దెయ్యం అని అనుకుంటారు. కానీ పేతురేమో ఆయన చూసి నేనే అని చెప్పినప్పుడు నడవడానికి ప్రయత్నిస్తారు, పడిపోతారు. అప్పుడు కూడా శిష్యులు ఏమనుకుంటారంటే ఈ నిజంగా దేవుని కుమారుడు అనేటువంటి మాట రాయబడి అనమాట. సో వాళ్ళందరికీ తెలుసు ఈయన యేసుక్రీస్తు మెస్సయ్య అనేటువంటి విషయం. ఇది ఎలాగా జరిగిందంటే ఇది తండ్రి వల్లే మీకు తెలిసింది. రక్త మాంసాలు కలిగినటువంటి మనుషులకి ఇది అర్థం కాదు. ఎందుకంటే శాస్త్రులు పరిచయాలు వాక్యం చదువుతున్నారు, ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటున్నారు, కానీ వాళ్ళు ఎవరు దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ మీకు ఈ విషయం తెలియజేసింది ఎవరంటే దేవుడే మీకు ఆ విషయాన్ని తెలియజేశాడు అని చెప్తూ అని అంటున్నమాట. మరియు నీవు పేతురువు అనే శబ్దానికి రాయి అని అర్థం. గ్రీకులోని పేతురు అనే మాటకి పెట్రోస్ అనేటువంటి పదం వాడబడింది, అంటే రాయ. పెట్రో అంటే బండ. రాయికి బండకి తేడా ఉంది. చాలామంది ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారంటే, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళంలో ఒక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నీతో చెప్పుచున్నాను. చాలామంది ఏంటంటే పేతురు మీదే సంఘాన్ని కడుతున్నారు అని అనుకుంటున్నారు. అందుకని ఈరోజు క్యాథలిక్స్ చూసుకున్నట్లయితే వాళ్ళకి ఉన్నటువంటి బిషప్స్లోని మొట్టమొదటి బిషప్ ఎవరంటే సెయింట్ పీటర్ అన్నమాట. ఆయన తర్వాత పోప్స్. వీళ్ళందరికీ హెడ్గా ఎవరు పెట్టుకున్నారంటే మీరు రోమ్కి వెళ్ళి చూసుకున్నట్లయితే అక్కడ మొట్టమొదటి ఉండే ఫోటో వీళ్ళందరికీ పోప్స్కి అన్నిటికీ హెడ్గా ఎవరిని పెట్టుకుంటారంటే పేతురుని పెట్టుకుంటారు. ఎందుకంటే ఆయన మీద సంఘాన్ని కడతానన్నారు కాబట్టి ఈయనే పునాది అని చెప్పి. కానీ మన వాకింగ్ క్లియర్గా చేస్తుంది యేసుక్రీస్తు వారే పునాది అనేటువంటి విషయం మనకు క్లియర్గా చేస్తుంది. ఆయన మూలకు తలరాయి యేసుక్రీస్తు గురించి వాడబడినటువంటి సంఘం. సో ఎవరైతే ప్రవక్తలు అపోస్తులు ఉన్నారో వారి మీద ఆయన సంఘాన్ని కడతానన్నాడు తప్ప
పేతురు మీద కడతానని అనలేదు. సో చాలామంది దీన్ని తప్పుగానే అర్థం చేసుకుంటున్నాం. మరియు ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూమి యందు దేన్ని బంధించుదువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును అని అతనితో చెప్పెను. సింపుల్గా చెప్పాలంటే ఈయన ఆదిమ సంఘానికి ఒక గేట్ కీపర్ లా ఉన్నాడు. పరలోక తాళపు చెవులు ఆయనకు అప్పగింపబడ్డాయి. సందర్భాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం మొట్టమొదటి ప్రసంగం చేసింది ఎవరు? పేతురు. పేతురు ప్రసంగం ద్వారా ఎంతమంది బాప్తిసం పొందారు? 3000 మంది బాప్తిసం పొందారు. అంటే పరలోక రాజ్యం అంటే దేవుని రాజ్యాన్ని తాళం ఎవరు ఓపెన్ చేశారు? పేతురు ఓపెన్ చేశారు. కాబట్టి 3000 మంది ప్రవేశించారు. తర్వాత ప్రసంగంలో గమనించినట్లయితే ఇంకొంతమంది 4000 మంది చేర్చబడుతున్నారు అన్నమాట. సో అలాగా పేతురు పరలోక రాజ్యం తాలూకు చెవులు ఆయనకి ఇవ్వబడ్డాయి అన్నమాట. భూలోకమందు మీరు దేన్ని విప్పుదురో అది పరలోకమందు విప్పబడును అని అంటున్నారు. అంటే మీరు ఈ భూమి మీద 19వ వచనం మనం గమనించినట్లయితే పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో పరలోకమందు అది విప్పబడును. ఇప్పుడు బంధించే విషయంలో ఒక సందర్భం ఏమైనా గుర్తుందా మీకు? పరలోకానికి విప్పే విషయంలో నేను ఒక సందర్భాన్ని చెప్పా. మొట్టమొదటి ప్రసంగం ద్వారా ఆయన 3000 మంది దేవుని రాజ్యంలో చేర్చబడ్డారు. తర్వాత అన్యుల దగ్గరికి సువార్త వెళ్ళినప్పుడు కూడా దేవుడు ఎవరిని వాడుకున్నారు? పేతురునే వాడుకున్నారు. అపోస్తుల కార్యాల 10వ అధ్యాయం చదివితే మీకు క్లియర్గా తెలుస్తుంది. కొర్నేలి అనేటువంటి వ్యక్తికి ఆయనకి బాప్తిసం ఇవ్వాలి. అందుకోసం ఎవరిని ఎన్నుకున్నాడంటే పేతురుని ఎన్నుకున్నాడు. పేతురికి దర్శనం ఆయన పంపించడం కోసం ఆయనకి దర్శనం వచ్చింది అన్నమాట 3 సార్లు. ఒక ఆకాశం నుంచి చెంగు వచ్చిందంట. అందులో చతుష్పాద జంతువులన్నీ ఉన్నాయంట, పాకే పురుగులు అన్నీ ఉన్నాయి. వీటిని చంపుకొని తిను అంటే వీటిని చంపుకొని తినకూడదు, ఏంటి ధర్మశాస్త్ర నియమం. 3వసారి ఏమంటాడంటే నేనే దేవుడిని, నేను నీకు ఇచ్చినప్పుడు చంపుకొని తినడానికి నీకేంటి అని అడుగుతాడు అనమాట. అంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి దేవుడినే నేనే చంపుకొని తినమంటున్నా, నువ్వు మరలా నాకు ఇచ్చిన నేను రాసినటువంటి ఆ పాతాగిని నాకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నావు అని చెప్పి ప్రశ్నించినప్పుడు అప్పుడు ఆయనకి మెలకువ వస్తుంది. మెలకువ వచ్చినప్పుడు కొంతమంది వస్తారన్నమాట. వచ్చి ఇగో కొర్నేలి అనేటువంటి ఒక అధికారి ఉన్నాడు ఇటలీ పట్టణంనకు, ఆయన దగ్గరికి మిమ్మల్ని రమ్మంటున్నారు, ఆయనకు ఒక దర్శనం వచ్చిందంట, ఆ దర్శనంలో మిమ్మల్ని కలవమని చెప్పారని. అప్పుడు పేతురికి అర్థమవుతుంది అన్నమాట ఈ దర్శనం ఏంటంటే దేవుడు సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. దాని అర్థం ఏంటంటే కేవలం యూదులకు మాత్రమే కాదు అన్యులకు కూడా చేరాలి, అందుకోసం దేవుడు నన్ను వాడుకున్నాడు అనే విషయం అర్థమయ్యి అప్పుడు వెళ్ళి కొర్నేలికి బాప్తిసం ఇస్తాడు. అంటే అన్యులకు కూడా సువార్త వెళ్ళడానికి తాళం చెవిని ఓపెన్ చేసింది ఎవరంటే పేతురే. 15వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఒక సమస్య వస్తుంది. అన్యులు బాప్తిసం పొంది దేవుని రాజ్యంలో అడుగుపెట్టిన తర్వాత యూదులు ఏం చేశారంటే డైరెక్ట్గా బాప్తిసం ఇస్తే సరిపోదు, సున్నతి ఇవ్వండి. అంటే ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళకి బాప్తిసం రావాలి, సున్నతి పొందాలి, బాప్తిసం పొందాలి అన్నప్పుడు ఆ సమస్య వచ్చినప్పుడు కూడా ఆ సమస్యని సాల్వ్ చేసింది పేతురే అన్నమాట. ఇలా ప్రతి విషయంలోని పేతురు ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి మార్గాలు తెరిచాడు, కొన్నిటిని విప్పాడన్నమాట. సో ఆయన ఏది బంధిస్తాడో అది బంధింపబడుతుంది, ఏది విప్పుతాడో అది పరలోక రాజ్యంలో విప్పబడుతుంది. ఇప్పుడు బంధించే విషయాన్ని మనం గమనించినట్లయితే ఒక సందర్భం మీకు గుర్తు రావాలి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం. అననీయ సప్ఫీరా వాళ్ళు దేవునికి ఇస్తానన్నది ఇవ్వకుండా కొంత దాచుకొని దేవుని ఎదుట అబద్ధం ఆడారు. అప్పుడు పేతురు అంటాడనమాట, నువ్వు ఎందుకు దేవునికి విరోధంగా ఈ పాపం చేసావు, ఎందుకు దేవునికి విరోధంగా నువ్వు అబద్ధం ఆడావు, పరిశుద్ధాత్మకు విరోధంగా ఎందుకు ఈ పాపం చేస్తున్నావు అని చెప్పి ప్రశ్నించారు. వాళ్ళు అక్కడే చనిపోయారు. అంటే దేవుని రాజ్యంలో వారికి వెళ్లకుండా వాళ్ళని ఏం చేశాడు, బంధించాడు. ఆ 2 ఆత్మలు కూడా పరలోకానికి బాప్తిసం తీసుకున్నారు, ఓకే, మెంబర్షిప్ అయితే వచ్చింది, కానీ పరలోకానికి వెళ్లకుండా పేతురు ఏం చేశాడంటే బంధించాడు అన్నమాట. సో ఆయన ఒక గేట్ కీపర్గా యేసుక్రీస్తు వారు 1వ శతాబ్దంలో వాడుకున్నారు. వీటిని బేస్ చేసుకొని చాలామంది ఏం చేస్తున్నారంటే ఈయనే సంఘం, ఈయన ద్వారానే ద్వారం విప్పబడుతుంది, ఈయన ద్వారానే క్లోజ్ చేయబడుతుంది అని చెప్పి ఆయన ద్వారానే ఈరోజు ఆర్సీఎం ఏదైతే ఉందో ఆయన హెడ్గా పెట్టుకొని చాలా కార్యక్రమాలు చేస్తుందన్నమాట. సో సెయింట్ పీటర్కి అంత విలువ ఉంది. అపోస్తుల అందరిలో కల్లా పౌలు కన్నా ఎక్కువగా ఆర్సీఎం వాళ్ళు ఈయనకి ఎక్కువ విలువిస్తారన్నమాట. ఎందుకంటే ఈయనే సంఘం, ఈయన మీదే కట్టబడింది. బట్ ఆయన పేరుకున్న అర్థం రాయి, యేసుక్రీస్తు వారు చెప్పింది బండ. మీరు గూగుల్లో కనుక చూసుకున్నట్లయితే మనం చదివిన సందర్భంలోని 13వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఫిలిప్పీదైన కైసరియా ప్రాంతానికి వచ్చారు అని అనేటువంటి మాట ఉంది కదా.
ఆ కైసరే ప్రాంతాన్ని చూసుకున్నట్లయితే అక్కడ అన్నీ కూడా రాతి బండలతో ఉండేటువంటి ప్రాంతం అన్నమాట. కొండలన్నీ కూడా రాతి కొండలు ఉంటాయి. సో ఆయన మాట్లాడుతూ ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఏదైనా రాతిని చూపించారా అని కూడా కొంతమంది స్కాలర్స్ చెప్తూ ఉన్నారు. కానీ మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే దేవుని రాజ్యం గురించి, అంటే సంఘాన్ని కట్టే విషయంలోని యేసుక్రీస్తు వారు ప్రాధాన్యత ఇచ్చారండి. ఆయన గురించి ఏమనుకుంటున్నారో ఆయన శిష్యులు తెలుసుకోవాలి. వాళ్ళు స్ట్రాంగ్గా ఉండగలిగితేనే ఆ సంఘం నిలబడుతుంది. ఎందుకంటే పునాది చాలా ముఖ్యం. ఆ పునాది ఎవరంటే అపోస్తులు, ప్రవక్తలు. ఆ పునాది, ఆ దాని మీద సంఘం కట్టబడింది. ఆ సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా అవయవాలమే ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక భాగంగా ఉన్నాం అనే విషయాన్ని మనం గమనించాలి. అంటే సంఘం విషయంలో యేసు ప్రభు వారు ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన అంటున్న మాట ఏంటంటే పాతాళంలో ఒక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. అంటే ఒక పాపం ఎవరైతే రక్షణ పొంది నిజంగా మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడో వాడి మీద పాపం ఎప్పుడు కూడా ప్రభుత్వం చేయదంట. సాతాను ఓడిపోయాడు, వాడు ఆడి మీద ప్రభుత్వం చేయడు. ఒకవేళ ఇంకా వాడిని శోధిస్తూ ఆడి మీద ప్రభుత్వం చేస్తున్నాడంటే వాడు ఎక్కడో మారు మనసు పొందే విషయంలోనే, వాక్యాన్ని పూర్తిగా అంగీకరించే విషయంలో ఎక్కడో లోపించింది అనే విషయం మనం గమనించాలి. ప్రతి మనిషికి శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, పాపం చేస్తాం, తప్పుల్లో పడతాం. కానీ మనం దేవునికి క్షమాపణ అడిగి నిజంగా మారు మనసు పొంది ఇంకెప్పుడు అలా పాపం చేయలేదంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు. సో అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పాతాళంలో ఒక ద్వారం దాని ఎదుటి నిలవనేరం అంటే సువార్త ముందు ఎలాంటిది కూడా నిల్చోలేదు. అది ఏ మతమైనా ఏ పరిస్థితి అయినా సాతాను ఎన్ని శోధనలు ఉన్నా సరే దేవునికి ఉన్నటువంటి సువార్తకి, దేవుని వాక్యానికి ముందు ఏది కూడా నిలబడలేదు. సువార్తకి అంత శక్తి ఉంది. సువార్తను అంతగా మీరు విశ్వసించండి, దేవుని మీద పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండండి అనేది మనం అర్థం చేసుకోవాలి. నేను దేవుణ్ణి విశ్వసిస్తాను, దేవుణ్ణి ప్రేమిస్తాను, కానీ సాతానికి భయపడతానంటే దేవుడు దాన్ని అంగీకరించడు. సో నువ్వు పూర్తిగా ఆయన మీద పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో దేవుని మీద పూర్తి విశ్వాసం కలిగి ఉండాలనేది ఆయన మనకు చెప్తున్నటువంటి నీతి. ఇక్కడ ఉన్నటువంటి నీతిని కనుక మనం గ్రహించిన సర్వమానవాళికి మాదిరైనటువంటి యేసు ప్రభు సంఘాన్ని స్థాపించే విషయంలో, సంఘాన్ని కట్టే విషయంలో ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ విషయంలోని అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. నీతి ఏంటంటే ప్రభువు కట్టిన క్రీస్తు సంఘంలో కొనసాగడం అనేది నీతి. యేసుక్రీస్తు వారు కట్టిన ప్రభు సంఘంలో కొనసాగడం నీతి. ఎందుకంటే ఇప్పుడు చాలా డినామినేషన్లు వస్తాయి. మొదట 3000 మంది బాప్తీసం ఇచ్చిన వాళ్ళకి డౌట్ లేదు, మేము ఏ సంఘంలో ప్రవేశించాలని ఎవరు క్వశ్చన్ అడగలేదు. ఎందుకంటే భూమి మీద ఉన్నది ఒకే సంఘం, క్రీస్తు సంఘం, కాబట్టి అందులో ప్రవేశించారు. కానీ ఈరోజు బాప్తీసం తీసుకుంటే చాలా క్వశ్చన్లు వస్తాయి. ఏ సంఘంలోకి వెళ్ళాలి? ఆర్సీఎమ్మా, క్యాథలికా, బ్యాప్టిస్టా, క్రీస్తు సంఘం, ఇలాంటి ఇన్ని వస్తున్నాయన్నమాట. సో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రభువు కట్టినటువంటి సంఘంలో కొనసాగడం అనేది నీతి. దుర్నీతి ఏంటంటే ప్రభువుకు వేరుగా కట్టినటువంటి సంఘంలో కొనసాగడం అనేది దుర్నీతి. ఈరోజు చాలామంది క్రీస్తు సంఘంలో బాప్తిసం పొందిన వాళ్ళే డినామినేషన్లకు వెళ్ళిపోయి అక్కడే ఆరాధన చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాక్యం విన్నారు, విశ్వసించారు, వెళ్ళిపోయారు. ఏంటి రీజన్ అంటే మా ఇంటి పక్కనే ఉన్నదండి అని అంటారు కొంతమంది. ఇక్కడైతే మ్యూజిక్లు ఉంటే ఉద్యమం ఉంటుందండి అని అంటారు, అక్కడైతే అవేమి ఉండవంట క్రీస్తు సంఘంలో. అంటే వాక్యం వాళ్ళకి పూర్తిగా అర్థం కాలే. ఎవరి కోసం బాప్తీసం ఇచ్చాడనమాట, కౌంట్ కోసం అని ఈయన పూర్తిగా వాక్యం చెప్పకుండా బాప్తీసం ఇచ్చేసాడు. వాడికి ఏది కన్వీనియంట్ అంటే అది చూసుకుంటున్నాడు. సో నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. వాక్యాన్ని విని విశ్వసించి క్రీస్తు సంఘంలో కొనసాగడానికి మనం ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా పరిశుద్ధాత్మ విషయంలో కూడా నీతి ఏంటంటే పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకుండా బ్రతకడం అనేది నీతి. అంటే మన జీవితం ద్వారా ఆయన దుఃఖపడకుండా చూసుకోవడం నీతి. దుర్నీతి ఏంటంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచడం, మనం చేసే క్రియలు, మనం మాట్లాడే మాటలు, మన ప్రవర్తన వల్ల ఆయన్ని దుఃఖించేటట్టుగా చేసేది దుర్నీతి అవుతుంది. ఏ విషయంలోని మనం ఎలా ఉన్నాం అనేది మనం ప్రశ్నించుకుందాం. పరిశుద్ధాత్మ విషయంలో మనం ఆనందం కలిగి ఉన్నామా, ఆయన యందు ఆనందించగలుగుతున్నామా, లేకపోతే ఆయన దుఃఖ పెడుతున్నామా? సంఘం విషయంలో యేసు ప్రభు వారు తన ప్రాణం ఇచ్చి తన స్వరక్తం ఇచ్చి కట్టినటువంటి సంఘానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నామా, లేకపోతే ఆ సంఘాన్ని అవమానపరిచేటట్టుగా బ్రతుకుతున్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇంతవరకు ఓపికగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను.